నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గోషామహల్లోని జుంగూర్ బస్తీలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానం చాగలమరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు బేస్బాల్ క్రీడాకారులకు టీ-షర్ట్ల అందజేత కర్నూలు కలెక్టరేట్ లో క్రిస్మస్ హైటీ హాజరైన ప్రముఖులు బేగం బజార్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం గుట్కా నిర్మూలనకు కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి బాబులాల్ నివాసం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం బేస్బాల్ క్రీడాకారులకు టీ-షర్ట్లు అందజేశారు. అవసరమైతే అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గోసియా బేగము, ఎంపీపీ వీరభద్రుడు, వైసీపీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. जरा बच्चा डालो बेटा नाना को मुखम दो बच्चा వక్తల ద్వారా 2 నిమిషాలు మాట్లాడించి ప్రారంభిస్తాము. ఇప్పుడు మన చాగలమర్రి మండల ప్రెసిడెంట్ రామశెట్టి వీరభద్రుడు గారిని మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా 2 మాటలు క్లుప్తంగా చెప్పాలని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు ఈ యొక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్కు ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గోసియా బేగం గారికి, అలాగే రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి బాబులాల్ గారికి, మండల ప్రెసిడెంట్ మండల ఇన్ఛార్జి కుమార్ రెడ్డి గారికి, రమా గారికి, గణేష్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీటీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు కూడా ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న పరిపాలన మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా, ఏ ప్రాంతం అని చూడకుండా, ఏ కులం అని చూడకుండా, ఏ మతం అని చూడకుండా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత దక్కింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఒక జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టి, ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా ఆ కమిటీలో వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళు ఇస్తేనే వాళ్ళ దగ్గరికి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు జేజేలు కొడితే వాళ్ళమ్మడి తిరుగుతే తప్ప వాళ్ళు ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు అలా లేదు పరిపాలన. సచివాలయాలు ప్రతి గ్రామానికి 2000 జనాభాకు ఒక సచివాలయాన్ని నిర్మించి ఆ సచివాలయంలో ఎంతో మందిని ఉద్యోగస్తులను పెట్టి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు. ఇక కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో క్రిస్మస్ హైటీ నిర్వహించారు. మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎమ్మెల్యే హజీఫ్ ఖాన్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యనిర్వాహకురాలు సయ్యద్ పర్వీన్ భాను పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికి ఏదో విధంగా సహకరించే విధంగా, తోడుగా ఉండే విధంగా, అండగా నిలబడే విధంగా ఈరోజు మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తే పేదవాళ్లకు పేదరికంలోనే పెట్టాలని ఇంతకుముందు ఒక ఆలోచన ఉండేది కొంతమంది. కానీ ప్రతి పేదవానికి
న్యాయం చేయాలి, వాళ్ళకు విద్యని అందుబాటులో తీసుకొని రావాలి, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం బోధన ఇవ్వాలి. వాళ్ళ స్కూల్స్ నాడు నేడులో ప్రైవేట్ స్కూల్స్ కన్నా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉండాలి. ఆ పిల్లలు మంచి స్కూల్ బ్యాగు, స్కూల్ షూస్, మరి స్కూల్ డ్రెస్సు అన్నీ వేసుకొని పోవాలి. మంచిగా వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఉండాలి, వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ కూడా మేము పేదరికంలో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము చదివిపోయలేమని చెప్పి ఆ బాధ కూడా ఉండకూడదు అని చెప్పి అమ్మఒడి నుంచి, నాడు నేడు నుంచి, జగనన్న గోరుముద్ద నుంచి, జగనన్న విద్య అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ రోజు ఎవరిళ్ళలో వాళ్ళు అందరూ చేసుకుంటారు కాబట్టి ఒక రోజున మనం క్రిస్మస్కు ముందు రోజు ప్రభుత్వం వైపు తరపు నుంచి కూడా మనము ఈ క్రిస్టియన్ అంటే క్రిస్మస్ చేసుకునే సహోదరులందరితోటి మనం ఒక ప్రోగ్రాం చేసుకోవడం కోసము ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము ఇది చేసుకుంటా ఉన్నాము. అయితే నేను క్రిస్మస్ గురించి కానీ క్రీస్తుని గురించి అత్యంత ఉత్సాహంగా ఆనందంగా పాల్గొని ఇంట్లో మీతో పాటు మీ ఆనందాన్ని పంచుకునేటందుకు అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 25వ తారీఖున చేసుకుంటాము. బట్ అఫీషియల్గా అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ రోజు ఎవరిళ్ళలో వాళ్ళు అందరూ చేసుకుంటారు కాబట్టి ఒక రోజున మనం క్రిస్మస్కు ముందు రోజు ప్రభుత్వం వైపు తరపు నుంచి కూడా మనము ఈ క్రిస్టియన్ అంటే క్రిస్మస్ చేసుకునే సహోదరులందరితోటి మనం ఒక ప్రోగ్రాం చేసుకోవడం కోసము ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము ఇది చేసుకుంటా ఉన్నాము. అయితే అగ్రవర్ణాల దాడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదంటూ ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాదిగ మీడియాతో మాట్లాడారు. వండగట్లు గ్రామంలో అగ్రవర్ణాల దాడి చేయడంతో గాయాల పాలైన మాదిగ మల్లేశ్వరి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. అయినప్పటికీ కేసు నమోదు కాలేదని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ పై కొంతమంది దళిత నేతలు అసత్య ఆరోపణలు చేయడము మంచిది కాదంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఓబులాపురం కార్యదర్శి తిమ్ములు మాదిగ, మాధవరావు మాదిగ, మాదన్న మాదిగ, తిక్కయ్య మాదిగ పాల్గొన్నారు. సమస్య వచ్చినప్పుడు ఏకంగా బండగట్ట బజారు విషయంలో దేవనకొండ మండలంలో ఉన్నతమైన అధికారులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అంటున్నావు. ఎలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం? ఎట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు టీఎం రమేష్ గారు? బండగట్టు బజారు చనిపోవడానికి కారణం ఎవరు? దేవనకొండ పోలీసులే. ఆ రోజు తక్షణమే ఆయనకి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసింటే డిఎస్పీ దగ్గరకు పోయేవాడు కాదు కదా. 10 రోజులు నిన్న ఆయన భార్యను సందర్శించి ఆయన కుటుంబాన్ని సందర్శించినాం. ఆయన కుటుంబాన్ని సంబంధించినప్పుడు ఆమె బాధపడి విలవిల ఏడ్చింది. ఏమని? 10 రోజులు తిరిగినామన్నా, పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగితే కూడా ఎస్ఐ సారు ఈ రోజు రేపు అనుకుంటూ 10 రోజులు చలికి రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంటే మా కేసు రాయలేదన్నా అనింది. మరి నువ్వు ఎట్లా అంటున్నావు న్యాయం చేస్తారని? మీకు కాదనట్లే. శ్రీనివాసులు దేవనకొండ ఎస్ఐ గారు నిజాయితీపాడు, మేము ఒప్పుకుంటాం. ఏ విషయంలో ఆయన అనలేదే మేము ఎస్ఐ సార్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని. ఒక బండగట్టు బజారు విషయంలో కేసు వెంటనే తక్షణమే ఆయన అనుకోయింటే ఆయన మరణించేవాడు కాదు కదా. డోను వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఏ విధంగా చనిపోతాడు ఆయన? ఇప్పుడు దేవనకొండ మండలంలో కేసు రాయనందుకే డిఎస్పీ సార్ దగ్గరికి పోయినాడు, లేకపోతే పోడు కదా. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే దేవనకొండకి డోన్కి ఎందుకు పోతాడు? ఆయన మరణించేవాడు కదా. ఆయన కుటుంబాన్ని ఈరోజు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, పొట్టపాటి సుధాకర్ గారికి సూటిగా 25-27 సంవత్సరాలు మీకంటే ముందు బండగట్టు బజారే దేవనకొండ మండలంలో ఎంఆర్పిఎస్ ద్వారా ప్రజలకి అనుకూలంగా ఆయన ఉన్నతమైనటువంటి సేవలు అందించినాడు. అటువంటి వ్యక్తికే ఆపద వచ్చినప్పుడు ఒక మంచి నాయకునికి పేరు గల ఒక నాయకునికే న్యాయం జరగలేనప్పుడు సామాన్యులకి ఎలా జరుగుతుంది? నువ్వేం చేస్తేవి? అన్యాయాలకు బాగుంటుందంటావే. అన్యాయాలకు ఎవరు పోయినారు? ఏ ఊర్లో పోయినారు అన్యాయానికి? అన్యాయం నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. నేను ఎట్లా పెట్టాలి ప్రెస్ మీట్ తెలుసు ఆయనకి?
బండగట్టు బజారు విషయంలో ఎవరైతే గొడవ పెట్టుకొని ఆయన కుటుంబం మీద దాడి చేసి ఉన్నారో వాళ్ళను తక్షణమే వాళ్ళని రిమాండ్ పంపి వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళకి న్యాయం చేయమని నువ్వు ఒక దళితునిగా, ఒక దళిత నాయకునిగా నువ్వు ఆ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అనాలి. కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలా, వాళ్ళకి న్యాయంగా ఉండాలా, వాళ్ళకి అన్నంటూ ఉండాలా అనేటువంటి ఒక వ్యక్తిని, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఒక వ్యక్తిని నువ్వు అంటున్నావంటే నీ విఘ్నతకి వదిలేస్తున్నాం. ఈ మాట ఎలా అంటున్నావో మాటని ఒకసారి ఊహించుకో, ఆలోచన చేసుకును. పదే 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 టీఎం రమేష్ అల్లరి లేపుతున్నాడు అనే మాట కాదు, దాన్ని నిరూపించు. మీరు అంబేద్కర్ చిత్రపటాన్ని పోలీసులు ధ్వంసం చేశారని చిత్తూరు జిల్లా శివాజీనగర్ కాలనీ దళితవాడ వాసులు ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం ఈ కాలనీలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దొడ్లపాల సంస్థకు చెందిన వాహనం అదుపు తప్పి ఢీకొనడంతో చిత్రపటం ధ్వంసమైంది. ఆ ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు అదే ప్రదేశంలో మరో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. దీన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీకి చెందిన కొంతమంది అండదండలతో అగ్రకులాలకు చెందిన వారు కొంతమంది ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల సహకారంతో ఈ చిత్రపటాన్ని తొలగించారంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ఇక జీడిమెట్లలోని వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీతో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 8 లక్షల టన్నుల శిథిలాల శుద్ధి చేశామని తెలిపారు. అందులో 2 లక్షల టన్నుల శిథిలాలకు అవసరమైన ప్రక్రియను నిర్వహించామని అన్నారు. నగరానికి దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో మరో 2ంటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక శ్రీకాకుళంకు చెందిన కోటేశ్వరరావు రహ్మత్ నగర్లో నివసిస్తున్నాడు. రంగుల అద్దె పనిలో కాలం గడుపుతున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ ఇంటికి సమీపంలోనే రాజస్థాన్కు చెందిన కుటుంబం ఉంటోంది. మార్బుల్ పాలిష్ పని చేసుకునే వీరికి 5 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెతో చనువుగా మిగులుకుతూ వచ్చిన కోటేశ్వరరావు మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బిర్యానీ తినేందుకు రమ్మని చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తండ్రికి బాధితురాలు ఈ విషయము తెలియజేసింది. దీంతో వారు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కోటేశ్వరరావు కోసము గాలిస్తున్నారు.
ఇక కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్స్ రెస్టారెంట్లో జరిగిన హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్టారెంట్ మేనేజింగ్ అరవింద్ చౌదరి జన్మదినం కారణంతో అంతా కలిసి మద్యం సేవించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాజేష్ను మద్యం మత్తులో చితకబాదారు. 3 గంటల పాటు కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులతో కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. ఈ దెబ్బల ధాటికి రాజేష్ మరణించాడు. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 3 సెల్ ఫోన్లు, 1 స్కూటీ, కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ముగ్గురు చెప్పండి. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి 15th డిసెంబర్ నాడు మనకు ఒక మర్డర్ జరిగినట్టు ఒక పర్సన్ ఇంజ్యూర్డ్ కండిషన్లో ఇంట్లో ఇజద్నార్లో ఉన్నాడనే విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్ మనము పర్సన్ చూడడానికి ఇజద్నార్ వెళ్తే ఇజద్నార్లో ఆయన ఇంట్లో పడుకోబెట్టినటువంటి పొజిషన్లో చెడ్డి పైన ఉంటే వెంటనే పోయి చూసి ఇంజురీస్ని చూసి మాట్లాడితే ఆయన యొక్క భార్య సత్యభామ అని చెప్పేసి ఆయన భార్య వాళ్ళ భర్తని ఎవరో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో బాగా కొట్టడం వలన ఇంజురీస్తో చనిపోవడం జరిగిందని చెప్పేసి చెప్పింది. వెంటనే ఆ బాడీని చూసి ఇంజురీస్ అన్నీ మనము బాగా గమనించిన తర్వాత వెంటనే మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మొగల్స్ ప్యాడ్ ఏదైతే హోటల్ తను ఎక్స్ప్రెస్ చేసిందో అక్కడికి వచ్చి తను ఆ సెల్లార్లో ఏదైతే కొట్టినటువంటి ప్లేస్ మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేయడం, వెంటనే ఆ హోటల్కి సంబంధించినటువంటి వ్యక్తులతో అందరినీ విచారించడం జరిగితే ఆ గత రాత్రి మనకు తెలిసింది ఏంటి అంటే ఆ 15వ తారీఖు నాడు నైట్ హోటల్లో ఉన్నటువంటి అరవింద్ చౌదరి అనేటువంటి వ్యక్తి దాంట్లో మనకి మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన యొక్క బర్త్డే సందర్భంగా రాత్రిపూట లేట్ అవర్స్, ఈ మధ్య బాగా లేట్ అవర్స్ 12 తర్వాత అన్నీ కూడా మనకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, సిటీలో బాగా చేస్తూ ఉన్నది. అది ఒక తప్పుడు సాంప్రదాయం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళు ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ సెలార్లో కూర్చొని మందు తాగడం, మందు ఆల్రెడీ కేక్స్ ఇవన్నీ వాళ్ళు ముందే. ఇక గుట్కా టొబాకో నిర్మూలనకు కృషి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బేగం బజార్లో పాలాభిషేకం చేశారు. టొబాకో గుట్కా కిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టొబాకో గుట్కా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎంకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. और तेलंगाना गांधी केसीआर सर, चीफ जस्टिस ऑफ हैदराबाद हाईकोर्ट ऑफ हैदराबाद एंड गुप्ता एंटी गुप्ता जिंदाबाद। और तेलंगाना गांधी केसीआर सर, और तेलंगाना गांधी केसीआर सर, और तेलंगाना गांधी केसीआर सर जिंदाबाद। बोलेंगे अब अंदर जाओ थोड़ा बस 2 दिन आते राजा देख रहा हूँ भाई। जय केसीआर और तेलंगाना गांधी केसीआर जिंदाबाद। टोबैको किलर एसोसिएशन का प्रेसिडेंट हूँ मैं, और ये
नर्मदा सिंह है, इन्हों वाइस प्रेसिडेंट है, ऐसा हमारे पूरे पोस्टा हैं। हम लोग 2014 से काम कर रहे हैं, गुटखे तंबाकू खैनी हर चीज़ बंदिश के लिए हम लोग काम कर रहे हैं। 2015 से डेली हमारा काम, जैसा हमको टाइम मिलता हम लोग एंटी काम करते हैं। हाईकोर्ट चीफ जस्टिस ऑफ हाईकोर्ट तेलंगाना में भी हम लोग जो है कोर्ट में अपना इम्प्लीमेंटेशन को डाले थे एक केस में 19928। हमारा इम्प्लीमेंटेशन नहीं हुआ, मगर परसों रिसेंटली 15 डेज बिफोर जजमेंट आया 30 नवंबर को कि ये गुटखा खैनी तंबाकू हर चीज़ पे पूरी तरह से बैन कर दो करके जज साहब कहने से आर्डर पास हो गया। वो आर्डर की कॉपी हमारे पास रखी हुई है, 67 पेजेस की कॉपी है। और ये आर्डर में जज साहब ये बोले कि ये कोरोना कोविड से भी ज़्यादा घातक ये तंबाकू गुटखा खैनी जर्दा कोविड से भी ज़्यादा रिस्क है बोल के पेज नंबर 57 पे लिखा हुआ है, ये जजमेंट में लिखा हुआ है। तो हमारी यही प्रार्थना है, हमारे केसीआर साहब सीएम साहब तेलंगाना गांधी, उनकी भी बहुत इसके अंदर बहुत अहम रोल है, क्योंकि उनके गवर्नमेंट के लॉयर जो हाईकोर्ट में थे बहुत तगड़ी फाइट करके इसको बंद कराए। फूड डिपार्टमेंट भी बहुत मेहनत करा, होम डिपार्टमेंट भी इसमें बहुत मेहनत करा, पूरे जीडीज जो है उनका सबका धन्यवाद हाईकोर्ट में चीफ जस्टिस। గోషమహల్లోని జింగూర్ బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తరు దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చుకున్నారు. సహాయక చర్యల్లో మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోషమహల్లోని జింగూర్ బస్తీలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానం. చాగలమరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు, బేస్బాల్ క్రీడాకారులకు టీ షర్ట్ల అందజేత. కర్నూలు కలెక్టరేట్ లో క్రిస్మస్ హైటీ, హాజరైన ప్రముఖులు. బేగం బజార్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, గుట్కా నిర్మూలనకు కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.